హలో ఆల్, వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు మా ఛానల్లో ఎప్పటిలాగా హాట్ స్నాక్స్ లేదంటే కర్రీస్ ఇలాంటివి చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఒక స్వీట్ ఐటెం చేస్తున్నాము. దానికి ఒక స్పెషల్ రీజన్ కూడా ఉంది. అండ్ ఈ స్వీట్ అనేది చాలా మందికి చాలా ఇష్టం, కానీ చాలా తక్కువ మంది చేసుకుంటారు, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ లాంగ్ కాబట్టి. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ నల్ల మినపప్పుని మంచిగా వేయించుకుంటున్నాము. అది వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మన తెల్ల మినపప్పు, నార్మల్ మినపప్పుని వేయించుకుందాము. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇప్పుడు ఈ మినపప్పు కలర్ మారింది కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. నార్మల్ బియ్యమే, పాడు బియ్యమో ఏదో కాదు, మనం నార్మల్గా తినే బియ్యమే. ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. చూడండి, ఇవి కలర్ మారుతున్నాయి, బియ్యం కూడా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలిపి చల్లార్చుకోవాలి. కాసేపు చల్లారిన పప్పుని ఇప్పుడు మిక్సీలోకి వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మేమైతే నూకగా బ్లెండ్ చేసుకున్నాము. మీరు కావాలంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని పౌడర్ లాగా ఈ విధంగా చూపిస్తున్నట్టు బ్లెండ్ చేసేసుకో. ఇప్పుడు మన ఈ పప్పు ఉంది కదా, దాంట్లోకే బెల్లం కూడా వేసేసుకోండి. బెల్లం వేసుకొని మంచిగా ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. మా మిక్సీ యాక్చువల్లీ పాడైపోయింది బ్లెండ్ చేసేటప్పుడు. మధ్యలో దాని ఒక మెయిన్ పార్ట్ ఇట్లా ఇరిగిపోయి వచ్చింది. సో అందుకని మేము మళ్ళీ రోట్లో దంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇందులోకే యాలకులు వేసి మంచి పౌడర్ లాగా దంచేసుకోవాలి. దంచుకున్న దాన్ని మన బెల్లం పప్పు మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేడి చేసుకోవాలి. 1/2 kg పప్పుకి కేజీ బెల్లం ఇంకా 1/2 kg నెయ్యి పట్టింది మాకు. మేము తీసుకున్న నెయ్యి వచ్చేసి దేశీ ఆవు నెయ్యి. మీరు మీ ఇంట్లో ఉన్న ఏ నెయ్యి అన్నా వాడుకోవచ్చు. నెయ్యి మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసిన పప్పు ఉంది కదా, దాంట్లోకి వేసుకొని మంచిగా ఉండల్లాగా చుట్టుకోవాలి. సో ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఫైనల్లీ మీకు అర్థం అయిపోయే ఉంటుంది నేను ఏ స్వీట్ గురించి మాట్లాడుతున్నా అని. ఎస్, నేను మాట్లాడేది సున్నుండ గురించి. సున్నుండ చాలామందికి చాలా ఫేవరెట్. ఎవరు ఎలా చేసుకుంటారో, బయట ఎలా దొరుకుతుందో నాకు తెలీదు ప్రాసెస్, కానీ మేమైతే ఇలాగే చేసుకుంటాము బియ్యం పప్పు వేసి. సో స్పెషల్ రీజన్ అని చెప్పినా కదా, సున్నుండ మేము జనరల్గానే చేసుకుందామని అనుకున్నాము. అదే టైంలో మా చెల్లె కాల్ చేసి సెకండ్ సెమిస్టర్ పాస్ అయినా అని చెప్పింది. సో అది కూడా ఒక రీజన్గా చేసుకోవచ్చు. సో మన సున్నుండ అయితే అట్ లాస్ట్ రెడీ అయిపోయింది. సున్నుండ లవర్స్ అండ్ రెసిపీ నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ.